వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ పొలిటికల్ నీ ముందు ఒక వీడియో చూపిస్తే చూడండి जो ये डॉक्टर इंजीनियरिंग ये जो पढ़ाई है ये दुनियावी पढ़ाई है। इंसान का सांस पूरा होते ही ये सब खत्म हो जाएगी और जो हमारी दीनी जो पढ़ाई है ये मरने के बाद आखिरत में काम आएगी। दुनिया जीने के लिए आपको कुछ नहीं चाहिए, आखिरत को लेकर बड़ा कंसर्न होता है स्पेशली मुसलमानों में। वो मदरसे में बताया जाता है। आप पहले ये बताओ आप मरने के बाद क्या सोचते हो, आपके धर्म में क्या कहते हैं? मरने का तो बाद में सोचते, पहले जीने का सोच रहे। जीने के लिए चाहिए पहले कुछ, हम जीने के लिए अच्छा इंसान बनना है, अच्छा कमाना है, अच्छा खाना है। जिंदगी मेरे हिसाब से तो ये जिंदगी है। नहीं हरगिज नहीं। खोपड़ी तोड़ साले, धरती पूरी गोल है और जो चांदी वो धरती से सूरज है वो धरती से बड़ा है। जैसे बॉल ग्राउंड में रख देते हैं ना, धरती ऐसे दिखती है और आसमान धरती से बड़ा है। क्या चांद धरती से बड़ा है? हाँ, ये बात किसने बताई आपको? ये हमने पढ़ी अपने कुरान में, हर चीज सब पढ़ रखी है। और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। चांद से तो आते है, वो धूप खिलते जब तो गर्मी लगती है, गर्मी चांद से आती है। ఆ రిపోర్టర్కి వీళ్ళతో మాట్లాడి ఇంటర్వ్యూ చేసిన తర్వాత నాకు తెలిసి కొంత మెంటల్గా దెబ్బతిని ఉంటాడు, జుట్టు బిక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. చావు తర్వాతే అసలైన చదవట. అంటే వీళ్ళకు మదర్సాలలో ఎలాంటి విద్య నేర్పిస్తున్నారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. రిపోర్టర్ అడిగిన విషయం మీరు చదువు గురించి ఏమంటారు అని. అక్కడున్న పిల్లాడు చెప్పేది ఏంటంటే డాక్టర్ ఇంజనీరింగ్ చదువులన్నీ వేస్ట్, ఇవన్నీ కేవలం ఈ ప్రపంచానికి సంబంధించినవి, మనిషి ఊపిరి ఆలగానే ఇంజనీరింగ్ డిగ్రీలు ఏ మాత్రం పనికిరావు, చనిపోయిన తర్వాత పరలోకంలో ఉపయోగపడే దీని అంటే మతపరమైన విద్య అసలైనది. చూసారా, పిల్లలను విద్య వైపు రానివ్వకుండా మతపరమైన ఛాందస్తులుగా ఎలా మారుస్తున్నారు. వాళ్ళకి ఇంజనీరింగ్ డిగ్రీలు పనికిరావట, వాళ్ళకు పరలోకంలో ఉపయోగపడే దీని మతపరమైన విద్య కావాలట. అంతగా వాళ్ళ మెదళ్లను తొలిచేస్తున్నారు. అప్పుడు రిపోర్టర్కి డౌట్ వచ్చి మరి బ్రతకడానికి ఏం వద్దంటారా, ముస్లింలు పరలోకం గురించి ఎక్కువ ఆలోచిస్తారట కదా, మదర్సాల్లో ఇదే చెప్తారంటే ముందు మీరు చెప్పండి, చనిపోయిన తర్వాత మీ పరిస్థితి ఏంటి, మీరు చనిపోయాక ఏం జరుగుతుందో తెలుసా? బాబు చనిపోయాక మా పరిస్థితి ఏందో మాకు చాలా బాగా తెలుసు. మోక్షం కావాలి, మాకు మోక్షం కావాలంటే ఇహలోకంలో మంచి పనులు చేయాలి, బ్రతికున్నప్పుడు నలుగురికి సహాయం చేయాలి, నలుగురికి ఆదర్శంగా ఉండాలి, సర్వేజన సుఖినో భవంతు అనుకోవాలి, మాది మాకు తెలుసు. కానీ నువ్వెంత మత ఛాందసవాదిగా మారిపోతున్నావో ఆలోచించు. ఇక ఆ రిపోర్టర్కి ఏం అర్థం కాక ఆ తర్వాత ఆలోచిద్దాం, కానీ ముందు ఎలా బ్రతకాలో ఆలోచిద్దాం, మంచి ఉద్యోగం మంచి తిండి ఇవి ముఖ్యం కదా అంటే కాదట. అనే కాదు, అసలు కాదు అనేలోపు ఇక్కడ రెండో అబ్బాయి ఎంట్రీ ఇచ్చిండు. భూమి గుండ్రంగా ఉంది, ఆకాశం భూమి కంటే పెద్దది. మన గ్రౌండ్లో ఫుట్బాల్ ఎలా ఉంటుందో ఈ భూమి అలా కనిపిస్తుంది. మీకు తెలుసా చంద్రుడు భూమి కంటే చాలా పెద్దది. బాబు ఎవరు చెప్పారా నాయన నీకు ఈ మాటలు అంటే? మేము చదువుకున్నాం, మా పుస్తకాల్లో ఖురాన్ అనుకుంటా ఉంది అని చెప్పిండు. అవును, అసలు మనకి ఎండ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? మీరు చెప్పండి, ఎండ ఎక్కడి నుంచి వస్తుంది? ఎండ నుంచి వస్తుంది అనుకుంటారు, నేర్చుకోండి వాళ్ళు చెప్తారు. ఉన్మాదాన్ని నెత్తిన పెట్టుకొని ఇట్లా ఇందులో జొరిపించుకొని సైన్స్ని సామాన్య చదువులకు దూరం అవుతూ వీళ్ళు ఎలా తయారవుతున్నారో చూడండి. చంద్రుడి నుంచి ఎండ వస్తుందట. అరే బాబు చంద్రుడి నుంచి ఎండ వస్తే పగటిపూట ఎందుకు ఇంత వేడి ఉంటుంది? చంద్రుడు ప్రకాశిస్తుంటే మనకు వేడి పుడుతుందట, అందుకే మనకు ఎండ తగులుతుందట. ఇక రిపోర్టర్కి ఏం చేయాలో అర్థంగా దైవ ప్రార్థన చేసుకోవడానికి నీవు ఎక్కడున్నావు సైన్స్ అంటూ గొనుక్కుంటూ ఆ నుంచి వెళ్ళిపోయిండు. పాపం ఇప్పుడు ఎలా ఉన్నాడు. అయినా వీళ్ళ విజ్ఞానం చూస్తుంటే ముచ్చటేస్తుంది. నాసా వాళ్ళు మీ అడ్రస్ కోసం వెతుకుతున్నా ఉంటారు, జాగ్రత్త అని చెప్పకుండా ఉండలేననిపిస్తుంది. ఎందుకంటే నాసాకి ఈరోజు సైంటిస్టులకు కూడా తెలియని కొత్త భావజాలాన్ని వీళ్ళు చెప్తున్నారు. దీన్ని చదువు అందామా ఉన్మాదం అందామా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయుత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం అంటే యాడ్స్ కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.